నమస్తే మగుల మనసులో దోచే మధురమలకు స్వాగతం సుస్వాగతం. మన ఇంట్లో దొరికే మన పెరట్లో పండే పనస పండుతో ఈ రోజు సరికొత్త స్వీట్ ని తయారు చేసి మీ ముందుకు చూపించబోతున్నాను. దాని పేరే పనస కొబ్బరి పాయసం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, బాండీ పెట్టుకుందాం, కొద్దిగా నెయ్యి వేసుకుందాం, దానికి సరిపడా. సో నెయ్యి కొంచెం హీట్ అయినాక ఇప్పుడు సేమియా, అది దోరగా వేయించుకోవాలి. మనం మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మనం సేమియా చేసినప్పుడు ముందుగా మనం వేయించుకుంటాం, అలానే ఇక్కడ కూడా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ రావాలి లైట్గా. మామూలుగా అయితే మనం పనస పండు అంటేనే చాలా ఇష్టంగా తింటాం, అది కొన్ని సీజన్లోనే దొరుకుతుంది. కానీ పనస పండు స్మెల్ చూసారా ఎంత బాగుంటుందో? ఆ స్మెల్ చూస్తే తినలోళ్ళు కూడా తింటారు. కానీ ఇది స్వీట్ యాడ్ చేసుకుంటే అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది కదా. స్వీట్ చేయకముందే ఎలా ఉందంటే స్వీట్ చేసాక ఎలా ఉంటుందో. సో మనకి ఇప్పుడు సేమ్యాలు వేగిపోయినాయి. దీని తర్వాత దీంట్లో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, కొబ్బరి పాలు కూడా చాలా మంచిదండి హెల్త్కి. కొబ్బరి అంటేనే చాలా మంది వాడరండి, దగ్గు అది అంటున్నారు. కానీ దానిలో ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసా? కొబ్బరి అంటేనే ఆడవాళ్ళకి చాలా ఉపయోగం ఉందండి. ఎందుకంటే కేశాలకి చాలా మంచిది. మనకు మెయిన్ ముందుగా ఇది పనస తొనలు, వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇవి మొత్తం మిక్సీ పట్టుకోకూడదు. ఇలా కొద్దిగా ఉంచుకోవాలి. సో వీటిల్ని మన పనస తొనలు మిక్సీ పట్టేసుకుందాం. రెడీ అయిపోయింది. నెక్స్ట్ బాండీ పెట్టుకుందాం. పొయ్యి వెలిగించి మళ్ళీ దీంట్లో ఒక కొద్దిగా సరిపడినంత గీ వేసుకోవాలి. కొద్దిగా ఆల్రెడీ అందులో మనం యాడ్ చేసుకుందాం కాబట్టి ప్రతి ఐటమ్కి మనం గీ యాడ్ చేస్తున్నాం. సో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకుందాం. ఎందుకంటే మనం ముక్కలు అనేవి కొంచెం పాయసంలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది నెయ్యిలో వేయించుకుంటే అబ్బా కదా. వేయించుకుందాం ఫస్ట్. చూసారా, వంట చేస్తున్నాను కానీ ఈ స్మెల్కి ఎంత తినాలన్నా ఆశపడుతుంది. తొందరగా చేసి తినేద్దాం. మీరు కూడా ట్రై చేస్తున్నారా? రాసుకోండి బుక్లో, మళ్ళీ మర్చిపోతారు. సో మర్చిపోయినా ఏం కాదులే, ఎందుకంటే యూట్యూబ్లో ఉంది కదా, చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు రాసుకొని మళ్ళీ మీరు ఇమ్మీడియట్లీ రెడీ చేసుకున్నారనుకో, థ్రిల్లే వేరు. సో లైట్గా వేయించుకోవాలి, దోరగా, ఎక్కువ కూడా వద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇవి మనకి స్వీట్నెస్ ఉంటుంది కదా, ఈ నెయ్యిలో వేసేసరికి ఆ స్వీట్నెస్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ వద్దు. ఇది ఇలా లైట్గా వేగించిన తర్వాత మనం ఇందాక పట్టుకున్నాం కదా, ఈ గ్రేవీ అంతా ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీని కూడా ఇలానే వేయించుకోవాలి. ఇది మెత్తగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంది. సో దాని గురించి అని మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇలా వేగుతుంది కదా. ముందు మనం ఇందాక ఇది పెట్టుకున్నాం కదా, దీని సంగతి ఏంటో చూద్దాం. సో ఇది కూడా రెడీ అవుతుంది. ఆల్రెడీ రెడీ అయ్యింది. లైట్గా కొబ్బరి పాలతో దగ్గరగా అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మనం దీంట్లో పాలు మిక్స్ చేయాలి. అందుకని ఈ కొబ్బరి పాలు ఈ సేమియాకి అలా ఉడికిపోవాలి. ఇది కొద్ది నిమిషాలు అలా ఉంచుదాం.
ఇది మాత్రం ఎక్కువ కలుపుతూనే ఉండాలి. సో ఇది అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఆల్రెడీ గోల్డ్ కలర్ వచ్చింది. సో దీంట్లో శనగపప్పు కూడా వేద్దాం. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా మనం, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు దీన్ని కూడా లైట్గా వేయించుకోవాలి. అన్నీ చూస్తుంటేనే మిక్సీగా కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో శనగపప్పు కూడా వేగిపోయింది. ఇది డిఫరెంట్ ఆఫ్ ఎట్లా అంటే మీరు మనకి తెలిసే ఉండుద్ది, తాటిపండు తెలుసు కదా. సో ఇప్పుడు మనం వేయించుతుంటే ఆ స్మెల్ వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో పాలు మిక్స్ చేద్దాం. చూసారు కదా, పాలు మిక్స్ చేసిన తర్వాత కలుపుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇది ముద్దగా ఉంటుంది. దాన్ని సపరేట్గా కలిపేసుకోవాలి. దానిలో పాలల్లో మిక్స్ అయ్యేటట్టుగా, లేకుంటే టేస్ట్ బాగోదు. ఇది ఇలా దగ్గరికి అవుతుంది కదా. సో ఇది ఇలా కలుపుకున్నాం కదా. ఇందాక ఆల్రెడీ మనం సేమియాని ఉడకపెట్టుకున్నాం కదా, ఈ మూత తీసి ఇది తీసుకువెళ్ళి దీంట్లో వేద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ సేమియా దగ్గరగా అయిపోయింది. ఎందుకంటే ఇది ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఈ రెండు ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం ఇలా దగ్గరగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాము. ఇది కొద్దిగా ఇందులో వేద్దాము. అండ్ కొంచెం గార్నిష్కి ఉంచుకుందాం. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేయాలి. కూడా దగ్గరగా మీరు ఆలోచించవచ్చు. మీరు చూస్తున్నారు ఏంటి ఇన్ని వేస్తుంది కదా, బెల్లం ఎందుకు వేయట్లేదా అనుకుంటున్నారా? బెల్లం వేసేస్తే మీకు తెలియదేముంది, పాలల్లో బెల్లం వేయంగానే ఏమవుతుంది, విరిగిపోతుంది. సో అది కొంచెం ఉడుకుతుంది అనేటప్పటికి బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, విరగకుండా చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం. ఇందులో చాలా తక్కువ బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే పనస తొనలు అంటేనే స్వీట్ కంటెంట్ చాలా ఉంటుందండి. అందులో బెల్లం తక్కువ వేసుకున్నాం అనుకో, ఆ స్వీట్కి ఈ స్వీట్కి ఈక్వల్ ఉంటుంది. సో ఇలా కలుపుకోవాలి. ఒక 2 minutes దీన్ని ఉడకనిద్దాం. ఎందుకంటే ఇప్పుడే కదా బెల్లం వేసాం. సో మనకి 1 minute అయిపోయింది కదా. ఇదేంటో చూద్దాం. అయింది, సూపర్ అయిపోయింది. దీన్ని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయాలి లాస్ట్ కదా. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుంటే, స్వీట్స్లో ప్రతి స్వీట్స్ ఇలాచీ పౌడర్ వేయాలి కాబట్టి దీంట్లో కూడా వేసుకుందాం. ఇలాచీ పౌడర్ వేయంగానే స్వీట్ అంటేనే తెలిసిపోతుంది. ఇలాచీ పౌడర్ వేయకపోతే వేస్ట్ అండి. సో అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కొద్దిగా తీసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అండ్ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఆల్రెడీ ఇందాక సగం ఉంచి పెట్టుకున్న కొబ్బరి. సో కొబ్బరి వేసుకున్నాం కదా. పనస కొబ్బరి పాయసం అని తెలియాలంటే మనం ఏం చేయాలి, పనసతన ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకొని, ఓకే చూసారు కదా. ఇప్పుడు పనస కొబ్బరి పాయసం రెడీ. దీన్ని టేస్ట్ చేద్దామా మరి? ఇప్పటి వరకు చూస్తున్నాను, టేస్ట్ చేయకపోతే ఎలా, చూద్దాం. వావ్, సూపర్ అండి. స్వీట్ కూడా చాలా సరిపడగా ఉంది. మనం అనుకుంటూ ఉంటాం స్వీట్ అంతా తక్కువ వేస్తుందని, కానీ ఆ స్వీట్కి ఈ స్వీట్కి ఫ్లేవర్ అసలు చిన్నపిల్లలైతే వదిలిపెట్టరు. చాలా చాలా బాగుంది.
ఈ పనస కొబ్బరి పాయసానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పనస కొబ్బరి పాయసానికి కావలసిన పదార్థాలు: పనస తొనలు, పాలు, సేమియా, పచ్చి కొబ్బరి ముక్కలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పాలు, యాలకుల పొడి, బెల్లం, ఉడికించిన శనగపప్పు. పనస కొబ్బరి పాయసం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి కరిగనివ్వాలి. కరిగాక ఇందులో సేమియా వేసి వేయించుకున్నాక కొబ్బరి పాలు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పనస ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో పనస ముక్కలను వేసి వేయించుకున్నాక ఇందులో మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పనస పేస్ట్ వేసి వేగాక ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, పాలు వేసి కాసేపు ఉడికాక ఈ మిశ్రమాన్ని సేమియా ఉడుకుతున్న కడాయిలో వేసి మెత్తంగా కలుపుకోవాలి. చివరగా వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, బెల్లం తురుము వేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఉడికాక ఇందులో కాస్త యాలకుల పొడి వేసి సర్వింగ్ బౌల్ లో తీసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, పసందైన పనస కొబ్బరి పాయసం రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా? మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/ETV అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/ETV అభిరుచిలో వీక్షించండి. చూసారు కదండి, ఈ రోజు మధురిమల్లో పనస కొబ్బరి పాయసం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో రేపటి మధురిమల్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.